హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఒంగోలు వెళ్తున్నానండి, మా మమ్మీ వాళ్ళ ఊరికి. హైదరాబాద్ వెళ్తున్నాము ఈరోజు నైట్కి. అందుకని చెప్పి ఇంకా అందరం కలిసి వెళ్దాంలే, సరదాగా ఉంటుందని ఇంకా ఒంగోలు అయితే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి మమ్మీ వాళ్ళు, నేను అందరం కలిసి వెళ్ళాము. మా తమ్ముడు కూడా హాలిడేస్ ఉంటే వచ్చాడు, తను హైదరాబాద్లోనే ఉంటాడు. ఇంకా అందరం కలిసి మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఒంగోలు దిగాక డిన్నర్ చేసేసాను. డిన్నర్ చేసి ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యామండి. బస్ అయితే 11:30కి బుక్ చేశాడు డాడీ. ఇంకా అందరం కలిసి సరదాగా, చూసారు కదా, నేను మా డాడీ ఒక దగ్గర, మా మమ్మీ మా తమ్ముడు ఒక దగ్గర, వాళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట. అందుకని చెప్పి మేము మా ఇద్దరం ఒక పార్టీ, అందుకని మేము నలుగురం కలిసి ఇలా సరదాగా వెళ్తున్నాము. బస్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము. సింగరకొండ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ ఉందండి, ఎందుకంటే తిరణాలు జరుగుతున్నాయి సింగరకొండలో. చాలా బాగా చేశారు, మొత్తం ప్రభలు అన్నీ కట్టున్నారు. దారిలో అయితే చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో, దానివల్ల కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి. చూసారు కదా, మొత్తం లైటింగ్స్ అయితే వేశారు, ప్రభల లైటింగ్, ఇలా మొత్తం ఊరంతా లైటింగ్స్తో జనాలతో చాలా బాగా అనిపించింది చూడటానికి, మొత్తం హడావుడిగా. చూసారు కదా ట్రాఫిక్ అంతా ఎలా ఆగిపోయిందో, మొత్తం చాలా ట్రాఫిక్ ఉన్నింది ఆ రోజు. ఇంక ఇది దాటిన దాకా కొంచెం ట్రాఫిక్ కనిపించింది, ఇంకా సింగరకొండ దాటాక ఇంకా మామూలుగానే ఉంది. చూసారు కదా, ఆ లైటింగ్లన్నీ పైన అలా పడుతూ ఉంటే మొత్తం చూడటానికి పగల్లాగా అనిపించింది. ఆ ప్రభల లైటింగ్, మొత్తం లైటింగ్స్ మొత్తం ఉన్నాయి కదా, ఆ లైటింగ్స్ వల్ల ఆకాశం కూడా చూసారు కదా ఎలా మెరుస్తూ ఉందో. చూసారు కదా, అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండ అదే సింగరకొండ అండి. అది కొండ మీద గుడి. చూసారు కదా కొండ మొత్తం ఎలా లైటింగ్స్తో కళకళలాడుతూ ఉందో, ప్రభలతో లైటింగ్స్తో ఊరంతా చాలా కళగా అనిపించింది. చూసారు కదా, ఇలా మాటల్లోనే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా దిగాము, 6:37 అవుతుంది అనుకుంటాను. ఇంకా దిగి ఇంకా బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. మా తమ్ముడు అయితే క్యాబ్ బుక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటిదాకా ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము క్యాబ్ కోసం. ఈలోపు క్యాబ్ కూడా వస్తే ఎక్కేసామండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో నేను మీతో చెప్పలేదు కదా, డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ది గృహప్రవేశం ఉంటే వెళ్తున్నామండి. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, అందుకని చెప్పి ఇంకా అందరం కలిసి వచ్చేసాము గృహప్రవేశానికి. అంకుల్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. ఇప్పుడే అంకుల్ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఎదురుగా పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అపార్ట్మెంట్స్లోనే అంకుల్ వాళ్ళు ఒక హౌస్ తీసుకున్నారు. ఇదైతే గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు హోటల్ లాగా, చిన్న హోటల్ లాగా ఉందండి ఆ కమ్యూనిటీలోనే. అక్కడైతే మా కోసం రూమ్స్ అయితే తీసుకున్నారు అంకుల్. ఇదే అండి మాకు ఇచ్చిన రూమ్, సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు సింపుల్గా మీకు మినీ రూమ్ టూర్ లాగా చూపించేస్తాను.
చూసారు కదా, ఇలా ఎంటర్ అవ్వగానే ఒక హాల్ లా ఉంది. ఇది ఇక్కడ మధ్యలో ఒక పార్టీషన్ ఇచ్చేసారండి. అటు సైడ్ ఏమో బెడ్ ఇచ్చారు, ఇటు సైడ్ ఏమో ఒక హాల్ లాగా ఇచ్చేసారు, సిట్ అవుట్ ఏరియా లాగా. చూసారు కదా, ఇక్కడైతే ఒక బెడ్ ఇచ్చేసారు. బెడ్ ఇచ్చాక అటు ఇటు డోర్స్ ఇచ్చారండి, గ్లాస్ డోర్స్ ఇచ్చేసారు. వాటికి బ్లైండ్స్ అయితే వేసేసారండి. ఇక్కడైతే ఒక పెద్ద మిర్రర్ లాగా అనిపిస్తుంది కదా, ఇవైతే కబోర్డ్స్. లోపల మనం ఏదైనా లగేజ్ తెచ్చుకుంటే పెట్టుకోవడానికి ఇలా డోర్స్ ఇచ్చారు. ఆ పక్కనే ఉంది వాష్రూమ్స్ అండి. బ్లైండ్స్ తీసేసి మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం బిల్డింగ్స్ అయితే చాలా బాగా అనిపిస్తూ చాలా బాగుంది చూడటానికి. నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది చూడటానికి వ్యూ అయితే. ఇక్కడైతే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇలా మొత్తం గ్రీనరీగా స్విమ్మింగ్ పూల్ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం రెడీ అయిపోయి ఇంకా త్వరగా బయలుదేరిపోయాము. ఇంకా డాడీ అయితే ముందే వెళ్ళిపోయాడు. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యానండి. చాలా వేడిగా అనిపించింది, అందుకని చెప్పి ఇలా సింపుల్ గా రెడీ అయిపోయాను. శారీ ఏం కట్టుకోలేదు. మమ్మీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ముందు రోజు నైటే చేరారండి, ఇంక ఈ రోజు వ్రతం పెట్టుకున్నారు. మేము ముగ్గురం కలిసి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇంకా కొన్ని అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయండి. మమ్మీ శారీ అయితే చాలా బాగుంది కదా, నేను అదే చెప్తున్నాను మమ్మీకి, నీ శారీ చాలా బాగుంది మమ్మీ అని. మమ్మీ ఎక్కువ లైట్ వెయిట్ లోనే కొనుక్కుంటారండి, హెవీగా ఇష్టపడదు. ఇప్పుడే రీచ్ అయిపోయామండి. 9th ఫ్లోర్ లో ఉంటారు వాళ్ళు. ఇంకా వెళ్ళాక ఇంకా టిఫిన్స్ కంప్లీట్ చేసి నేను తమ్ముడు బోర్ కొడుతుంటే అలా సరదాగా వెళ్దామని కిందకి వెళ్ళి కమ్యూనిటీ మొత్తం తిరుగుతూ ఉన్నాము. అక్కడ చైర్స్ లాగా కూడా వేసున్నారు అక్కడక్కడ. ఇంకా అక్కడ కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా పూజ టయానికి మమ్మీ అయితే కాల్ చేసేసారు వ్రతం స్టార్ట్ అయిందని. ఇంకా అప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి పైకి వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న ఆ స్వామికి నమస్కారం అయినా చేయకుండా వెడలిపోతూ ఉంటే ఆ గొడవలు మాత్రం మన మహారాజు వచ్చినాడు కదా అని చెప్పి ఒక దుప్పలో తీర్థము మరొక దుప్పలో ప్రసాదం తీసుకొని ఆ రాజు ఇచ్చినారు. కానీ ఆ రాజు మాత్రం నేను రాజునై ఉండి ఈ విధంగా శూద్రునిచ్చిన తీర్థము ప్రసాదము తీసుకుందానా అని చెప్పి తీసుకోకుండా అక్కడనే వదిలిపెట్టి తన రాజ్యానికి వెళ్లిపోయేసరికి సత్యదేవుడు కోపగించిన వారాయను. ఆ మహారాజు యొక్క కుమారుడు మూర్చిల్లిపోయినాడు. ధాన్యములన్నీ క్రమముగా నశిస్తూ మహారాజు అనుకుంటున్నాడు. గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి ఆ స్వామి యొక్క తీర్థము ప్రసాదము భక్షింపక తిరస్కరించని అందుచేత ఆ సత్యదేవుడు నాపై కోపము చెంది నా ఐశ్వర్యము నశింపజేసెను. కథలన్నీ అయిపోయాయండి. పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేశారు. ఇంకా అందరు హారతి తీసుకున్నాక ఒక్కొక్కరుగా వెళ్ళి స్వామికి అక్షంతలు వేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు.
అందరూ అయిపోయాక మేము కూడా స్వామివారి దగ్గర అక్షంతలు అయితే వేసామండి, మేము నలుగురం కూడా. ఇంకా భోజనాలు అయితే తినేసామండి. ఇంకా భోజనాలు తిని కొంచెం సేపు అక్కడే ఉండి రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. బాగా ఎండగా ఉంది కదా అని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ ఏఎంబి మాల్కి అయితే రెడీ అయ్యి బయలుదేరాము. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కాబట్టి జనాలు అయితే చాలా మంది ఉన్నారండి. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాం. ఇది 3rd టైం అనుకుంటా మేము ఏఎంబి మాల్కి రావడం. మా తమ్ముడు ఇక్కడే జాబ్ చేస్తాడండి హైదరాబాద్లో, అందుకని వాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మాకు తిప్పి చూపిస్తూ ఉంటాడు. అన్నీ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అన్నీ తిరిగి చూపిస్తూ ఉంటాడు. ఇది ఆల్రెడీ చూసేసాం, అయినా కానీ ఇంకా దగ్గరలో ఇదే ఉంది కదా అని ఇక్కడికే వెళ్ళామండి. నైట్ అంతా నిద్ర లేదు కదా, అందుకని బాగా టైర్డ్గా ఉన్నాము. అందుకని ఊరికే సరదాగా రూమ్లో బోర్ కొడుతుందని మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఇంకా వచ్చి కొంచెం సేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాము. డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాను. మేము డిన్నర్లో ఏం తిన్నాం ఏంటనేది నేను షార్ట్లో అయితే పోస్ట్ చేస్తానండి. మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాము. ఇదైతే కిడ్స్ జోన్ లా ఉందండి. ఇక్కడ మొత్తం యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఇలా పెట్ ఏరియా అని, వాటర్ గేమ్స్ అని, అటు సైడ్ అయితే ఇంకా బ్లాక్స్ లాగాని చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడికి అందరిని అలౌ చేయట్లేదు, కిడ్స్ ఉన్న పేరెంట్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇలా కిడ్స్ అందరూ ఆడుకోవడానికి అయితే చాలా బాగుందండి. నాకైతే ఈ ఏరియా మటుకు చాలా బాగా నచ్చింది. ఇలా పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది కదా, టైం పాస్ అవుతుంది. వాళ్ళకి రోజు స్కూల్స్ అంటే బోర్ కొడుతుంది కదా, ఇలా సండేస్ అప్పుడు ఇలా చేస్తే వాళ్ళకి కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. మాల్ మొత్తంలో నాకు ఈ ఏరియా అయితే చాలా బాగా నచ్చిందండి కిడ్స్ది. ఇలా మాల్స్లో ఉన్నప్పుడైతే ఈ లైటింగ్స్కి, జనాలకి, వీళ్ళందరినీ చూస్తుంటే అసలు టైం కూడా తెలియదు ఎంత అయింది ఏంటి అని కూడా. మాల్స్లో ప్రతి ఒక్కది కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్రతి దగ్గర డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇంకా మేము మొత్తం ఒకసారి అలా చూసుకున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని ఇంకా మొత్తం ఒకసారి చూసాక ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోయాము. మీకు పైకి వెళ్ళాక ఒకసారి రూమ్ మొత్తం చూపిస్తాను, లైటింగ్స్లో ఎలా ఉందో. చూసారు కదా నా ఫేస్ ఎంత డల్గా ఉందో, నైట్ కూడా నిద్ర లేదు కదా, అందరం కూడా చాలా టైర్డ్ అయిపోయామండి. చూసారు కదా నాకు జలుబు కూడా చేసింది వాటర్ పడక. మమ్మీ అయితే మీకు బాయ్ చెప్పేస్తూ ఉంది. ఇంకా మా తమ్ముడు అయితే ఆల్రెడీ నిద్ర కూడా పోతున్నాడు. నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పనుకోవడమే. మీతో ఒకసారి చెప్పా కదా నైట్ వ్యూ పైనుంచి ఎలా ఉందో చూపిస్తానని, అందుకే ఒకసారి చూపిద్దామని, ఎలా ఉందో నేను చూద్దామని వచ్చాను బయటికి. చాలా బాగుందండి కలర్ఫుల్గా. నైట్ టైం అయితే చాలా బాగుందండి వ్యూ. ఇంకా కొంచెం సేపు అక్కడే ఉన్నాను. ఇంకా రేపు మార్నింగే లేసి వేరే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.